రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సంజీవయ్య నగర్ కాలనీ నుండి మాల కుల బాంధవులందరూ అత్యధిక సంఖ్యలో హైదరాబాద్కు పెరేడ్ గ్రౌండ్ జింకానా పార్కుకు బయలుదేరడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తీర్పును దేశమే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుండి ఉన్న మాలలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధంగా అయినటువంటి సుప్రీంకోర్టు తీర్పును మాల ఉపకులాలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మేము ఈ వేదిక ద్వారా నరేంద్ర మోడీకి హెచ్చరించేది ఏమనగా, తాను ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్న సందర్భంలో కేవలం తాను మతానికి సంబంధించినటువంటి ఒక ఎజెండాను ఎంచుకొని దేశంలో ఉన్నటువంటి మాలమాదిగలను మరియు మాలమాదిగల ఉపకులాలను ఇప్పటి వరకు రాజ్యాంగ ఫలాలు అందినటువంటి అట్టడుగు వర్గాలను చీల్చే విధంగా దేశ ప్రధాని తన ప్రసంగన ద్వారా తనకున్నటువంటి అధికారాలను ఉపయోగించి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఒక చట్టాన్ని అటువంటిది తయారు చేసిండు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యతిరేక పాలనను అవన్నిటిని కూడా రానున్న రోజులలో మాల ఉపకులాలు దేశవ్యాప్తంగా వారి యొక్క నిరసనను తెలియజేసి హక్కులను సాధించుకుంటామని, హక్కులు ఏదైతున్నాయో బేరామాడితే బిచ్చమెత్తుకుంటే రావని పోరాడి సాధించుకోవడం మాలలకు తెలిసినది. నిజమైన మాలల విజయంగా మేము రానున్న రోజులలో మోడీకి చూపించబోతున్నామని, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే ఇక్కడ జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాలలు రేవంత్ రెడ్డి వెంట ఉండి వారిని గెలిపించడం జరిగింది. ఎవరు ఏ కులం ఒక పార్టీని ఎంచుకుంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాలలందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు నడిచి అతన్ని గెలిపించారు. రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఈ సభకు రాబోతున్నారు. మరి వారు కూడా జై భీమ్ జై మాల. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మాల సింహ గర్జనకు ఈరోజు వేములవాడ పట్టణంలోని సంజీవనగర్ మాల కులస్తులం కలిసికట్టుగా హైదరాబాద్ తరలి వెళ్తున్నాము. ఈ యొక్క సింహ గర్జనను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై మాల. ఈరోజు జరుగుతున్నటువంటి హైదరాబాద్లో చలో మాల సింహ గర్జనకు ఈ సంజీవయ్య నగర్ నుంచి తరలి వెళ్తున్నాము. ఈ విజయవంతం చేయాలని ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.